హాయ్ అండి. టేస్టీగా ఉప్మా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తానండి. ఉప్మా అంటే పారిపోయే వాళ్ళు కూడా ఇలా చేసి పెట్టండి. ఉప్మాని ఎంతో ఇష్టంగా తినేస్తారు. సో మా ఇంట్లో ఉప్మాని చిన్నపిల్లల దగ్గర నుంచి మా ఇంట్లో అందరూ ఇష్టంగా తినే బ్రేక్ఫాస్ట్ అండి. సో దీన్ని ఎలా చేసుకోవాలో ఒకసారి చూద్దాం. ఫస్ట్ కడాయి పెట్టుకొని ఆయిల్ వచ్చేసి కొంచెం ఎక్కువనే తీసుకోవాలండి. 3 స్పూన్ల ఆయిల్ తీసుకొని పోపు దినుసులు అన్నీ వేసుకోవాలండి. ఇక్కడ మెయిన్గా జీలకర్ర ఆవాలు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఆవాలు ఫ్లేవర్ అనేది మన ఉప్మాకి బాగా పట్టుకుంటుంది. సో మార్చకుండా అలా అని పచ్చిగా కాకుండా బాగా చూసుకొని జాగ్రత్తగా ఫ్రై చేసుకుంటే ఉప్మా అనేది టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. అలాగే ఇక్కడ ఆనియన్స్ టమోటాలు కూడా అండి. మనం ఆనియన్స్ ఒక 2 పెద్ద ఆనియన్స్ కట్ చేసి వేసుకుంటే ఉప్మా అనేది టేస్టీగా ఉంటుంది. అలాగే టమాటాలు కూడా మనము ఒకటి కాకుండా 1, 3 అలా వేసుకుంటే ఉప్మా అనేది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నేను ఇక్కడ 2 పెద్ద టమాటాలు కట్ చేసి వేసాను. సో ఇలా మనము బాగా ఫ్రై చేసుకోవాలండి. అంటే పచ్చి పచ్చిగా ఉన్నప్పుడు వాటర్ వేయకూడదు. సో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకొని బాగా ఇంకోటి ఏమంటే సాల్ట్ ఇప్పుడు వేయకూడదండి. వాటర్ యాడ్ చేసిన తర్వాత సాల్ట్ వేయాలి. ఇక్కడ నేను 1 కప్పు రవ్వకి 2 కప్పుల వాటర్ని తీసుకుంటున్నాను. సాల్ట్ ఇప్పుడు వేయాలండి. మనం ముందే వేస్తే టేస్ట్ అనేది ఉండదు. మూత పెట్టించి బాగా మరిగిన తర్వాత రవ్వను వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని లో ఫ్లేమ్లో పెట్టేసి మనము రవ్వను బాగా ఇట్లా కలుపుకోవాలండి. లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక మూత పెట్టేసుకొని లిడ్ పెట్టేసి సిమ్లోనే మనకి కుక్ చేస్తే ఉప్మా అనేది చాలా సాఫ్ట్గా కుక్ అయిపోతుందండి. సో ఇలా మనకి మరీ జారుగా కాకుండా మరీ గట్టిగా కాకుండా చాలా సాఫ్ట్గా ఉంటుంది. సో మీరు కూడా ఇలా ట్రై చేసి ఒకసారి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టి చూడండి. చాలా ఇష్టంగా తింటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.